సరే అండి, ఇంకా పొద్దున చూడండి మంచి అయితే విధంగా పట్టిందా. టైం అయితే ఇప్పుడైతే 5:30 మధ్యలో అవుతుందండి. ఇంకా అయినా కానీ చూడండి మంచి అయితే విధంగా పట్టిందా. పల్లెటూరులో వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుందని. ఇంకా అదేవిధంగా ఈరోజైతే అజితకి స్కూల్కి టైం అవుతుందని చెప్పి ఇంక నేనే వంట అయితే ప్రిపేర్ చేశానండి. కూర వంట అయితే ఇంకా అన్నం కూర అయితే ఇంకా రోజా బాగోలేదని చెప్పి నేనే వంట అయితే ప్రిపేర్ చేశాను. రోజా సరే అండి, ఇంక రోజు అయితే ఒంట్లో పోవాలని చెప్పి ఇంక నిద్ర అయితే పోతుందండి. ఇంకా అందుకని నేనే చెప్పి ఇంకా అదిగో కూర అయితే రెడీ చేశానండి. ఇంకా అన్నం అయితే వండేసాను. ఇది వచ్చేసాను. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అజిత కోసం అయితే కర్రీ అయితే రెడీ చేయబోతున్నాను. అదిగో బంగాళదుంప, అదేవిధంగా దోసకాయ, టమాటా మొత్తం కోసేసుకున్నాను అన్ని మిక్సింగ్ అయితే. ఇంకా ఈ విధంగా అయితే చట్టికి కూర కూడా తపాలు అయితే పెట్టేసుకున్నాను. తపాలంటే ఇంకో పోకుండా నేను ఇంకా అదే నాకు వచ్చే మాట అయితే తపాల అంటే కూర గిన్నె అని అర్థం. ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా అయితే నేనైతే రెడీ చేస్తున్నాను. ఇంకా కూర అనేది మీకు చూపిస్తాను ఈ విధంగా అనేది మొత్తం మీకు. కొంచెం హుషారు అనేది లేదా పూజా? హుషారు లేదా? చూశాను ఆయిస్తా చూడండి, ఇంకా లేవలేదు. ఆదర్శ వీడికి నిద్రపోతున్నాడు. ఇంకా అదేవిధంగా తగినంత నూనె అయితే పోసేసుకుందాం అని చెప్పే కదా. ఇంకా నూనె కాగిన తర్వాత అయితే ఇంకా అదేవిధంగా ఒట్టి తుంపులు వేసుకుందామండి. మా భాషలో అయితే ఒట్టి తుంపులు అని అంటారు. ఇంకా అదేవిధంగా అయితే ఈ విధంగా వేసుకున్నామండి. కూర కర్రీకి అయితే మా భాషలో అయితే ఎండి తుంపులు అని అంటారు. మీ భాషలో అయితే ఏమంటారు నాకైతే తెలియదు. ఇదే విధంగా ఉల్లిపాయలు కోసేసినవి, అదేవిధంగా ఎండు తుంపులు వేసేసుకొని ఒక్క పావు గంట సేపు ఆ విధంగా వండేసుకోవాలి. ఒక్క పావు గంట సేపు ఆ విధంగా వండేసుకోవాలి. ఇంకా సరేనండి, ఇంకా ఆ విధంగా అయితే కోసిన బంగాళదుంప, అదేవిధంగా దోసకాయని అయితే ఈ విధంగా దీంట్లో వేసేసుకున్నామండి. ఇంకా కూర అయితే మనకు రెడీ అయిపోయినట్టు లెక్క. ఇంకా అదేవిధంగా కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకుంటే ఇంకా చూపిస్తాను మీకు, అది కూడా మీకు ఆ వీడియో అనేది. ఇంకా ఆస్తికి అయితే రెడీ అయిపోతుంది, టైం అయిపోతుంది కానీ ఆస్తిని కూడా రెడీ చేద్దాం. ఆస్త్రీ బేబీ లిగు చూసారు కానీ ఇంకా నిద్ర మత్తులోనే ఉంది. ఆమె చూడండి ఏ విధంగా ఉందో. రోజా లే. సరేనా, ఇంకా ఆస్తికి కూడా రెడీ ఆస్తి ఇంకా అదేవిధంగా ఏటర్ అయితే పెట్టేసాను. అదేవిధంగా ఏటర్ అయితే పెట్టేశాను. ఈ టమాటా వేసుకున్న ముక్కలు కూడా అదేవిధంగా కర్రీలో అయితే వేసేసుకున్నామండి. పోసుకోవచ్చు డబ్బాలో నీళ్ళు కూడా నువ్వు తొప్పొచ్చి పోను. అవి నేను ఆయిస్తా కోసం తీసుకొచ్చినా యాడబెట్ట ఆస్తా బేబే పాలకమ్ము ఏంది ఈ పిల్లలు పిలిచేరకపోతే ఇది హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంక ఇప్పుడు దాకా అయితే చూసారు కదా, మా ఆయన వీడియో చూసాను. ఇప్పుడు దాకా కొంచెం లేచి అయితే కొంచెం అయిపోతుంది. ఇంకా ఆశ్రితనైతే నిద్ర లేపుతూ ఉన్నాను. ఇంకా అదేవిధంగా ఇంకా పిల్లలందరూ అయితే నిద్ర లేసారండి. ఇంక మా ఆయన వచ్చేసి మా కోసం కర్రీ అయితే రెడీ చేసేసాడు, చూపించాను కదా. ఇంకా కర్రీ మరి ఇంకెలా ఉందని చూసేద్దాం. నాకైతే కొంచెం బాగలేదండి, అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన ఈరోజు అంతా వంట ప్రిపేర్ చేసాడు. ఇంకా అదే కదా మా దశ కూడా వేసాడు. మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. యంత్రాలు పెట్టు. ఏమి చెత్త మొక్కలు వేసి కట్టినట్టుంది. అది కాదు, మాంత్రికుడు గారు మంత్రాలు వేసినట్టు. లేకమ్మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఈ రకంగా జల్లలేదు నేనే.
సరిగా చెప్పమ్మా. సరే ఇంకా ఆశ్రితని అయితే రెడీ చేసేయాలి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆశ్రితని రెడీ చేసేస్తాను. స్కూల్ టైం అవుతుందండి. ఇంకా టైం వచ్చేసి 6 రోజు. అమ్మా వా ఇస్తా. అంటే తప్పు అటు చేయకూడదు. సండే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆశ్రితకి అయితే అన్నం పెట్టేస్తున్నాను. మా ఆయన వచ్చేసి ఇంక చేనుకి వెళ్ళిపోయాడండి. మా చేనులో ఉన్న మంది వేయటానికి అని వెళ్ళాడు. దా నేను చెప్పను మిస్, నువ్వు గుడ్ గర్ల్వి కదా, చెప్పను. సరేనండి, ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మొత్తం అయితే చేసేసుకున్నాను. అంట్లు కూడా తోమేసాను. ఇంకా గుడ్డ అయితే కప్పేసానండి కొంచెం. అదేవిధంగా ఇంకా గుడ్లు మొత్తం అయితే ఉతికేసాను శుభ్రంగా. ఇంటి ముందు అయితే కష్టం అంతా ఊడ్చేసాను. మా ఆదర్శను కూడా రెడీ చేసేసండి స్కూల్కి తీసుకెళ్ళటానికి. అదేవిధంగా ఇంకా అక్షయం కూడా స్నానం చేసేసాను. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పు ఆదర్శ్. ఇంకా అంట్లు మొత్తం అయితే కడిగేసానండి. ఇంకా కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన ఈరోజు మా కోసం కర్రీ చేసాడు కదండి. వట్టి తునకల్లా దోసకాయ కర్రీ, అలానే బంగాళదుంప కూడా వేసేసాడు. ఇంకా కర్రీ టేస్ట్ ఎలా ఉందని చూసాను. గాలి ఎక్కడ కూర్చోండి. ఇంకా పిల్లలిద్దరికి అయితే స్నానం చేయించేసి రెడీ చేయించేసాను. ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళండి. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరికి అన్నం పెట్టేసి స్కూల్కి అయితే తీసుకెళ్తాను. ఇంకా అబ్బో మా అక్ష అయితే తినేసాను. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉన్నది, చాలా బాగుంది. మనం చేసేది ఎప్పుడైనా చాలా బాగుండేది. నేను తినేసి ఇంకా ఆదర్శ్ స్కూల్కి వెళ్ళి పెడతానని నేను ఇంకా ఉన్నదని చూసాను. సరేనా, పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి. ఇంకా స్కూల్కి అయితే ఇంకా ఆదర్శం కూడా తీసుకెళ్తాను. ఇంకా వాడు వచ్చేసి స్నాక్స్ బాక్స్ తీసుకున్నాడు. ఏంద్రా బాబు, మూతికి అందా అయ్యో.
అదేవిధంగా ఈరోజు యాక్షన్ కూడా తీసుకుంటున్నాండి. ఇంకా స్కూల్లో కొంచెం ఆడుకుంటారని చెప్పేసి ఇంకేంటి కూడా నా బోర్ కొడతా ఉండదులే నాకు కూడా అని ఇంకా నేను కూడా స్కూల్లో తీసుకెళ్ళి కొంచెం చెప్పండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఫోటోలు దిగాలంట స్కూల్లో. అంటే పిల్లలు గుడ్లు ఇస్తారు కదండి, ఇంకా అందుకని చెప్పేసి ఫోటోలు దిగాలంట. ఇంకా ఫోటోలు ఇంకా స్కూల్ అట్టుందనేది చూసాను. భయేంద్ర నువ్వు తినే మోసుకోవడానికి కూడా ఒళ్ళు బరువే నీకు. నడుదగవా. టైం ఎంత అయిందో తెలుసా? 10:30 అయింది. పొద్దున 5ంటికి అప్పుడు మా ఆయన లెగిస్తే నాకు పని అయ్యేటప్పటికి ఈ టైం అయిందండి. బయటపడే అప్పుడే తింటున్నాయిరా, పలక తెచ్చుకోపో ఆదర్శ్. అక్షయ్ అబ్బాయి బొమ్మలు అంటే అక్షయ్. ఆదర్శ్ అబ్బో బండి నడుపు తీస్తున్నాడు. ఆడు అమ్మాయి సైకిల్ తెచ్చుకుంటావు రోజు? సైకిల్ తెచ్చుకుంటావా? నువ్వు పలక తెచ్చుకోపోరా, అప్పుడే ఏం తింటాం మొదలుపెట్టా. అప్పుడే తింటాం మొదలుపెట్టా, పలక తెచ్చుకోపో.